కన్ఫర్మేషన్ చేయొచ్చుగా. సార్ పాస్వర్డ్ టైప్ చేయి. టీ టీ ఏ ఏ ఎన్ ఎన్ డి జీ యు. కెన్ ఐ కమ్ ఇన్? అడుగుతావేంట్రా? నీతో మాట్లాడాలరా. చెప్పరా. ఆపొచ్చు కదరా. చెప్పడానికి నీ నోరు, వింటాకి నా చెవులు ఉన్నప్పుడు మధ్యలో ఏం మందేం చేసిందిరా? చెప్పు. మన కంపెనీకి కొత్త షేర్స్ వచ్చాయి. నీ పేరు మీద కానీ, నా పేరు మీద కానీ, లేదా అమ్మ పేరు మీద కొన్నా కంపెనీకి ట్యాక్సెస్ రూపంలో ఎక్కువ కట్టాలి. దానివల్ల కంపెనీకి లాసే గానీ ప్రాఫిట్ లేదు. వేరే ఎవరి పేరు మీద కొంటే ప్రాఫిటే. ఏం చేద్దాం? అవన్నీ నాకెందుకురా, నువ్వు చూసుకో. సరే, నేనే చూసుకుంటా. అరే, వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఎందుకు? పావని పేరు మీద తీసుకో. నీకు ఓకేనా? ఏంటి సార్ నా పేరు మీద అంటున్నారు? ఆదిత్య నీ పేరు మీద షేర్స్ కొనమంటున్నాడు. సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. షట్ అప్. అరే, యు క్యారీ ఆన్. ఏంటి సర్ప్రైజ్ హాఫ్ సారీలో? నా బర్త్డే కూడా నీకు గుర్తులేదా? సారీ, కమ్ ఆన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. లెట్స్ గో. ఓకే, శర్మ గారు కార్ని గెస్ట్ హౌస్ పంపించండి. అలాగే బాబు. ఏమైంది? ఏం లేదు. మూడొస్తుందా? ఇలా చూస్తారా? రా పని కానిచ్చేయి. సురేష్, ఎప్పుడు వచ్చారా? ఏంట్రా ఇదంతా? నిన్నే వచ్చాను రా మలేషియా నుంచి. మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, వచ్చేసా. యానివర్సరీ కదరా, అందుకే ఇదంతా. రా పదా, మొత్తం స్టాఫ్ అందరికి నైట్ పార్టీ ఇచ్చేయండి రా. శర్మ గారు బాబు చెప్పండి. కొంచెం అరేంజ్ చేసింది. ఇంకేంట్రా మలేషియాలోగా ఏం చేసావేంటి? మనకు తెలిసిందే కదా. అక్కడ అసలు ఆగరు కదా. చెప్పు, ఏం చేసావు? ఏం లేదురా అక్కడ. సీతాగారు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ ఎప్పుడు వెళ్ళేది? మళ్ళీ చూడాలరా. నేను బ్రాంచ్ అంత అయితే ఓకే. ఏంటి పావని? సార్ చెక్స్ పై సిగ్నేచర్స్ కావాలి. యా, కమ్ ఇన్. ఎవరిని 1 hour వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పు. ఓకే సార్. ఆదిత్య, చెప్పరా. నీ పిఏతో ఒక్క నైట్ పడుకుంటే ఆఫీస్కి వచ్చిన ఇంకోసారి
చేస్తా. Get out! సార్ సిగ్నేచర్స్ అవుట్. చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఎస్. ఆదిత్య గారి వల్ల చాలా చేంజెస్ వస్తున్నాయి సార్. సిగ్నేచర్స్ కోసం వెళ్తుంటే బయటికి తోసి డోర్ మొహం మీదే క్లోజ్ చేస్తున్నారు. అందువల్ల మనకి వచ్చే ప్రాజెక్ట్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. మీరే ఏదో ఒకటి చేయాలి. నీకు నచ్చినట్టు ఉండమన్నానంటే ఆఫీస్ విషయాలు వదిలేయమని కాదు. కంపెనీకి కావాల్సింది కంపెనీకి ఇచ్చి, నాకు కావాల్సింది నీ సిగ్నేచర్స్ మాత్రమే. ఫైల్స్ పంపిస్తున్నాను, ఇప్పుడు వెళ్ళు. హ్మ్. సార్ సిగ్నేచర్స్. హౌ ఈజ్ యువర్ హెల్త్ సార్? నా హెల్త్ గురించి నీకెందుకు? నాకెందుకు అనుకుంటే ఆ రోజు మిమ్మల్ని కాపాడేదాన్ని కాదు సార్. ఐఎమ్ సారీ. దిగు మాము. ఇంకా జరిగిపోయిన దాని గురించే ఆలోచించాలా? నవ్వు మాము. ఏంటి కొత్త పిలుపు? కొత్తగా ఉంది కదా, పిలవాలనిపించింది. హలో. ఏం చేస్తున్నావు? 2 minutes ఏం మాట్లాడకుండా నాతో రా. ఎక్కడికి? ఏం చేస్తున్నావు? జస్ట్ 10 seconds మాము. హ్యాపీ బర్త్డే మాము. హ్యాపీ బర్త్డే నాన్న. హాయ్ రా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా. పావని వచ్చిందా? లేదే. సరే. సరే అయితే. ఓకే. హ్యాపీ బర్త్డే సార్. యా థ్యాంక్ యూ.
పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. శర్మ గారు పావని వచ్చిందండి. రాలేదు బాబు. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద డే. యా. పావని వచ్చిందండి. రాలేదు బాబు. నీ లైఫ్లో నీ కళ్ళల్లో నీళ్ళు చూస్తాను అనుకోలేదురా. ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందా? పావని నిన్ను ఆఫీసులో ఎండీగా కూర్చోబెట్టినప్పుడు ఆనందపడ్డాను. షేర్స్ తన పేరు మీద తీసుకోమన్నప్పుడు నీ లైఫ్లో నువ్వు కోల్పోయింది దక్కుతుందని సంతోషపడ్డాను. అంతా బాగుందనుకున్న టైంలో అందరి ముందు సురేష్ గారిని కొట్టావు. పావనిని అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేశావు. ఈ రెండు తప్పులేరా నువ్వు రోడ్డుకు రావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు ఏమైందిరా? ఆ కోపంలో తన పేరు మీద తీసుకున్న షేర్స్ వాడికిచ్చేసింది. నీ మెయిల్స్ ద్వారా వచ్చే వర్క్ ఆర్డర్స్ సురేష్ కంపెనీకి వెళ్ళేలా చేసింది. పావని ఎక్కడుంది? చూసి నువ్వు తట్టుకోలేవురా. నీకు తెలుసా? ఉద్యోగులు పోతారు సార్. రా బయటికి. ఏం చేస్తున్నాను సార్? సార్ సార్ రావే. రా పోదాం. ఎక్కడికి? ఎక్కడికా? ఇన్ని రోజులు ఎక్కడున్నావా? అక్కడికి, నా దగ్గరికి రా పోదాం. ఇన్ని రోజులు నీతో అక్కడ ఉన్నానంటే కారణం మోజు. నీ మీద అనుకుంటున్నావా? డబ్బు మీద. నాకు కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే. కొట్టావా? ఈ మాత్రానికి కొడితే అసలు నిజం తెలిస్తే చంపేస్తావేమో. దాన్ని చేసుకోవడం నువ్వెవడరా? నీ ఆఫీస్ లో కొట్టామని ఇదంతా చేసనుకున్నావా? నిన్ను నరి రోడ్డు మీద నించోబెడతామని ఎప్పుడో డిగ్రీ చదివినప్పుడే ఫిక్స్ అయ్యా. ఎందుకో తెలుసా? కోపంతో ప్రతి విషయంలో నువ్వే ముందు. చదువులో, గ్యాంగ్ లో, ఎలక్షన్ లో, ఆఖరికి ప్రేమలో కూడా. డిగ్రీలో మారియని చూడంగానే ప్రేమించాలనిపించిందిరా. కానీ అది నిన్ను బావా బావా అన్న ప్రతిసారి ఎక్కడో కాలేది. పోనీ ఎలక్షన్ లో నిలబడదామనుకున్నా, అక్కడ నువ్వే నాకడ్డో. నీతోనే ఉంటూ ఎలక్షన్ లో ఓట్స్ని షఫల్ చేద్దాం అనుకున్నాను రా. ఏం గుర్రరానేది శకుని కంటే స్పీడ్ గా పరిగెట్టింది. కానీ ఒక్క విషయం ఆనందపడ్డారా? మారియన్ నిన్ను వదిలేశాక నీ జీవితం దిగజారడం, నా జీవితం ఎదగడం రెండూ ఒకేసారి జరిగాయి. నా బ్యాడ్ లక్ ఏంటంటే బిజినెస్ లో కూడా నువ్వే పోటీ. నిన్ను నాశనం చేయాలని ఫిక్స్ అయ్యా. కానీ ఎలా అని ఆలోచిస్తుంటే నువ్వే నాకు వచ్చి హెల్ప్ చేసావు. ఎవరో తెలియని మెసేజ్ చేసింది. అప్పుడు స్టార్ట్ చేశారా నా ప్లాన్ ని? ఇది నిన్ను కాపాడనమ్మాయి అనుకుంటావా? నో, నేను టిప్ ఇస్తే నీ దగ్గరకు వచ్చింది.
పావని నువ్వు మా ట్రాప్ లో ఉన్నావని ఎన్నిసార్లు చెప్పినా సరే నీ తెలివి ఉందే అది నన్ను నమ్మేలా చేయలేదురా. నీ ఆఫీస్కి వచ్చాక కన్ఫర్మ్ అయింది. నీ దగ్గర నుండి పావనిని ఎలా దూరం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే నీ బర్త్డే వచ్చింది. అమ్మ కంటే ముందు ఎవరు విష్ చేసినా వాళ్ళు దూరం పెడతావని నాకు తెలుసు. అందుకే తనతో చెప్పించా. ఇంత చేస్తే గానీ నేను నీ మీద గెలవలేదురా. కమాన్.